ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించిన సర్కార్. వచ్చే నెల నుంచి బకాయిలు జమ, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, డిమాండ్లన్నీ కూడా పరిష్కారం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు. అలవెన్సులతో కలిపి జీతాల చెల్లింపులకు వచ్చే నెల నుంచి అమలు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది. ఉద్యోగుల అలవెన్సులు జాప్యం లేకుండా వేతనాలతో చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మొదటి తేదీ నుంచి జీతాలతో పాటుగా అలవెన్సులన్నీ కూడా చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో అటు ఉద్యోగులు ఇటు ఉద్యోగ సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. 2020 జనవరి 1 నుంచి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ఆర్టీసీ ఉద్యోగుల కోసం రవాణా శాఖలో ప్రత్యేక ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నైట్ డే అవుట్ అలవెన్స్లు, ఓవర్ టైం అలవెన్స్ల చెల్లింపుల్లో కొంత జాప్యం చోటు చేసుకుంది. గతంలోనే ప్రభుత్వం 2017 పే రివిజన్ బకాయిలు, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి వంటి బకాయిలను మొత్తం చెల్లించేందుకు ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాల నేపథ్యంలో ఆయా చెల్లింపుల్లో జాప్యం అయితే చోటు చేసుకుంది. వీటిని త్వరగతిన చెల్లించాలంటూ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా రాత్రి అలవెన్స్లు కూడా చెల్లించాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి సఫలీకృతమయ్యారు. ఉద్యోగుల ఆందోళన, ఉద్యోగ సంఘాలతో ఒత్తిడి నేపథ్యంలో ఎట్టకేలకు వచ్చే నెల 1 నుంచి తీసుకునే జీతంతో కలిపి నైట్ డే అలవెన్స్లను చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నత స్థాయి ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి బకాయిలను అధికారులు దశల వారీగా చెల్లిస్తున్నారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వీటిని వివిధ దశల్లో చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2017 పీఆర్సీ బకాయిలను సైతం పలువురు ఉద్యోగులకు చెల్లించారు. క్రమేపీ ఆర్థిక పరిస్థితులు గాడిన పడుతున్న నేపథ్యంలో బకాయిల చెల్లింపులపై త్వరగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అధికారుల నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.